గురుగారు, నిద్రపోయే ముందు దైవనామస్మరణ కోసం ప్రత్యేకంగా ఒక శ్లోకం చెప్తారు కదా, ఏంటి ఆ శ్లోకం, ఎందుకు చెప్పుకోవాలి? ఉదయం లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేత్ పార్వత్యా ప్రభాత కరదర్శనం. ఉదయం లేవగానే ఇలా చేతులను దర్శనం చేసుకోవడం ఎంత క్షేమదాయకమో. రాత్రి నిద్రకు ఉపక్రమించకంటే పూర్వం ఒక శ్లోకాన్ని కూడా పూర్వం ప్రాచీనులు చెప్పేటటువంటి వారు. నిద్రకు ఉపక్రమించకంటే పూర్వం రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనే చ స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. ఈ శ్లోకం చెప్పేటటువంటి వారు రాముడు, స్కందుడు, హనుమంతుడు, వైనతేయుడు, వృకోదరుడు. రాముడు మనకు తెలిసిందే, ధనుర్ధారి, రక్షణ ఇస్తాడు. స్కందుడు కుమారస్వామి, దేవసేనాధిపతి, దుర్మార్గపు శక్తులు ఏవి కూడా మన వద్దకు రాకుండా కాపలా కాచే దైవం. హనుమంతుడు ధైర్యాన్ని, సాహసాన్ని, వివేకాన్ని అందించే దైవం, మనలో భద్రత కలిగించే దైవం. వృకోదరం వైనతేయం, ఈ ఇద్దరిని వైనతేయుడు వినత కుమారుడు, గరుత్మంతుడు. పలువురికి నిద్రలో సర్పాలు కలలో వస్తూ ఉంటాయి. సర్పాలు రావడం అంటే డార్విన్ సిద్ధాంతం కావచ్చు, లేదా ఫ్రాయిడ్ సిద్ధాంతం కావచ్చు, లేదా అత్యాధునిక సిద్ధాంతాలు కావచ్చు, ఏవైనా కూడా పలు ఆపదలు వచ్చేవిగా, మన మనస్సును ప్రతిబింబించేవిగా ఫ్రాయిడ్ కూడా చెబుతూ ఉంటాడు. అనేకములైన మన ఊహపోహలకు కలలో నీళ్లలో కొట్టుకుపోవడం, కలలో సర్పాలు రావడం, కలలో పెద్ద అగ్ని ప్రమాదంలో, అడవిలో, కార్చిచ్చులో ఏదో అన్నట్టుగా ఇవేవి రాకుండా భీముడు, గరుత్మంతుడు కాపాడుతారు. సర్పాలకు గరుత్మంతుడి నామం వింటేనే భయం. కార్చిచ్చు లేదా భయంకరమైన అడవి లేదా భయంకరమైన మృగాలు, వీటన్నింటికి భీమసేనుడి పేరు చెబితే ప్రమాదం. ఈ 5 పేర్లు చెప్పుకోవాలి అంటారు ప్రాచీనులు. రామస్కందం, హనుమంతం, వైనతేయం, వృకోదరం. ఇవేవి జ్ఞాపకం లేవండి, ఈ శ్లోకాలే జ్ఞాపకం లేవండి అంటే ఒక్క మాట కృష్ణార్పణమస్తు అని చెప్పి నిద్రపోతే కూడా సులభంగా నిద్రపడుతుంది, ఏ ఇబ్బంది కలగదు.